హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. టొవినో థామస్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన నరివెట్ట మలయాళం మూవీ. దీని గురించి ఈరోజు మనం రివ్యూ చెప్పుకుందాం. అనురాజ్ మనోహర్ డైరెక్టర్. మూవీ ఎలా ఉంది అంటే ఇట్స్ ఎ గుడ్ మూవీ. తమిళ్లో జై భీమ్ ఎంత గొప్ప సినిమానో మలయాళంలో నరివెట్ట కూడా అంతే గొప్ప సినిమా అని నాకు మూవీ చూసిన తర్వాత అయితే ఫీలింగ్ వచ్చింది. మలయాళ ఇండస్ట్రీ నుంచి మన టొవినో థామస్ నుంచి మరో గొప్ప అణిముత్యం. ఈ మూవీ చూస్తున్నంతసేపు నేను అదో ట్రాన్స్లో ఒక వరల్డ్లో ఉండిపోయానండి. అంత రియలిస్టిక్గా రిలేటబుల్గా మూవీ డిజైన్ చేశాడు డైరెక్టర్. అఫ్కోర్స్ ఇది 2003లో కేరళలో జరిగిన మొత్తంగా గిరిజన నిరసన నుంచే ఇన్స్పైర్ అయి తీశారు. అంటే కొంచెం రియల్ ఇన్సిడెంట్సే ఉంటాయి. ఈ మూవీ మెయిన్ పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే మంచి కథ, కథకు తగ్గ పాత్రలు, పాత్రకు తగ్గ పర్ఫార్మెన్సెస్, మంచి బీజిఎం, సాంగ్స్, ఇవన్నీ ప్లస్ పాయింట్స్. అండ్ అనురాజ్ మనోహర్, టొవినో థామస్, జేక్స్ బెజాయ్ ఆర్ ద మెయిన్ మేజర్ అసెట్స్ ఆఫ్ దిస్ మూవీ. అయితే స్టోరీ అండ్ స్ట్రాంగ్ కంటెంట్కి తగ్గట్టు స్క్రీన్ ప్లే ఫాస్ట్ పేస్లో ఉంటే బాగుండేది, బట్ చాలా స్లోగా ఉంది. కంటెంట్ తగ్గట్టు స్క్రీన్ ప్లే ఫాస్ట్ పేస్లో లేదు కాబట్టి కొంచెం మనకు బోర్ అనిపిస్తుంది. కానీ మూవీ డల్ స్క్రీన్ ప్లే, స్లో పేస్, ఇవి ఈ మూవీకి సంబంధించిన మైనస్ పాయింట్స్. అండ్ ఓవరాల్గా అయితే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4/5 అండి. కంపల్సరీగా అందరూ చూడాల్సిన సినిమా. స్టోరీ కంటెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ రిలేటబుల్. మన దేశంలో చాలా దగ్గర జరుగుతుంది ఇది. ఇన్ని దశాబ్దాలైనా కొంతమంది ఆదివాసీలు, గిరిజన జాతులు వాళ్ళ ఉనికిని, భూమి హక్కుని కాపాడుకోవడం కోసం ఇప్పటికి కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటాలు చేసే టైంలో పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, గవర్నమెంట్ అందరూ కలిసి వాళ్ళ జీవితాలతో, ప్రాణాలతో ఒక ఆట ఆడుకుంటున్నారు. ఈ ప్రాసెస్లో నిజాయితీ పరులైన పోలీస్ ఆఫీసర్స్ ఎలా బలైపోతున్నారు. అండ్ పొలిటీషియన్స్ తమ స్వార్థం కోసం ఎలక్షన్ ముందు వాళ్ళకు ఒక రకంగా మీకు ఇల్లు ఇప్పిస్తాం, మీకు వసతి ఇప్పిస్తాం అని చెప్పి తర్వాత ఎలక్షన్ అయిపోతే వాళ్ళు ఎలా మర్చిపోతున్నారు. ఇంకా ఎక్స్ట్రాగా ఫారెస్ట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ అనే పేరుతోటి వాళ్ళ ఉనికిని ఎలా రూపుమాపాలని చూస్తున్నారో అనేదే ఈ మూవీ కంటెంట్. ఈ మూవీ కంటెంట్ అనే చెప్పుకోవడం కాదు, ఇది ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న మెయిన్ కంటెంట్ కూడా. ఈ విషయాన్ని చాలా నీట్గా కళ్ళకు కట్టినట్లు డైరెక్టర్ అయితే చూపించాడు. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ అనురాజ్ మనోహర్. అండ్ అఫ్ కోర్స్ టొవినో థామస్ ఈ క్యారెక్టర్లు అయితే జీవించేశాడు. అండ్ ఈ కానిస్టేబుల్ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేశాడు మన టొవినో థామస్. ఒక మామూలుగా ఊళ్ళో ఒక మంచి జాబ్ కోసం ట్రై చేస్తూ చిన్న చితక జాబులను చేయను అని నిర్లక్ష్యంగా ఏ పని పాట లేకుండా ఊళ్ళో తిరుగుతుంటాడు. వర్గీస్ అనే క్యారెక్టర్ మా టొవినో థామస్ది. అండ్ తన లవరు, అమ్మ కోసం తనకి ఇష్టం లేకపోయినా సరే ఈ కానిస్టేబుల్ జాబ్లో జాయిన్ అవుతాడు. ఈ గిరిజన నిరసన పోరాటంలో వాళ్ళ కష్టాలు దగ్గరుండి చూడడం వల్ల అసలు పోరాటాలు, ఉద్యమాలంటే ఏదో టైంపాస్ అని ఫీల్ అయ్యే వర్గీస్ తనే ఆ పోరాటానికి అండగా నిలబడాలనుకుంటాడు ఈ క్యారెక్టర్లో. అండ్ ఈ క్యారెక్టర్తో పాటు మనం కూడా ట్రావెల్ చేస్తూ వస్తాం. ఆ క్యారెక్టర్, వర్గీస్ క్యారెక్టర్, టొవినో థామస్ చేసిన క్యారెక్టర్ని చూస్తే మనకి బాగా కోపం వస్తుంది, అండ్ జాలి వేస్తుంది, బాధ వేస్తుంది. ఫైనల్గా వీడ్రా హీరో అంటే అనిపిస్తుంది. అంత బాగా ఈ క్యారెక్టర్ ప్లే చేశాడు. టొవినో థామస్ తర్వాత తన పై ఆఫీసర్గా బషీర్ క్యారెక్టర్లో మన సూరజ్ వెంజమూడి చేశాడు. కొంచెం బ్రీఫ్ రోలే, బట్ బాగుంది, చాలా బాగుంది. అండ్ డిఐజీ క్యారెక్టర్లో సింపుల్ అండ్ క్రూయల్గా చరణ్ అని తను చేశాడు, బాగా చేశాడు. ఐ థింక్ తనకి ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా, డీబట్ మూవీ, చాలా బాగా చేశాడు. వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఈ మూవీ మొత్తం రన్ అవుతుంది. జేక్స్ బెజాయ్ మంచి మ్యూజిక్ అండ్ బీజిఎం అయితే ఈ మూవీకి ఇచ్చాడు. అండ్ కొన్ని సీన్స్ ఈ బీజిఎం వల్లే హైలైట్ అయ్యి ఎలివేట్ అయ్యి అంటే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ పసలైన స్క్రీన్ ప్లే, స్లో పేస్ ఈ మూవీకి కొంచెం మైనస్ పాయింట్స్. నాకు పర్సనల్గా అనిపిస్తుంది ఏంటంటే పోరాటం చేసే గిరిజనుల వైపు నుంచి కూడా ఎవరన్నా కొంచెం వెల్ నోను మంచి యాక్టర్స్ని పెట్టుంటే మూవీ ఇంకా హైలైట్ ఉండేదేమో అనిపించింది. ఎందుకంటే ఆ గిరిజనులు ఎవరు అంత మనకి ఫేసెస్, వెల్ నోన్ ఫేసెస్ ఎవరు ఉండరు, అందరూ కొత్త వాళ్ళే ఉంటారు. సో ఎనీవే మెయిన్గా చెప్పండి, మ్యూజిక్లో సాంగ్స్ అయితే తెలుగు సినిమాలో కూడా అంత మంచి సాహిత్యం ఉండదు భయ.
కొన్ని సాంగ్స్ అయితే అంత మంచి సాహిత్యం ఉంది తెలుగు సినిమాలో. డబ్బింగ్ ఈజ్ గుడ్, తెలుగు డబ్బింగ్ ఈజ్ గుడ్ యాజ్ యూజువల్. మలయాళం మూవీస్కి తెలుగు డబ్బింగ్ యాజ్ టీజ్గా సెట్ అయిపోతుంది. ఓవరాల్గా మూవీ ఈజ్ గుడ్, తప్పకుండా చూడాల్సిన సినిమా, చూడండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను మీకు, మళ్ళీ కూడా చెప్తున్నాను, 4/5. థ్యాంక్ యూ, బాయ్. దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్.